టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి ప్రసాద్ కు తన సొంత గ్రామం అంటే ఎంత ప్రేమో, అక్కడి సంస్కృతి అంటే ఎంత గౌరవమో మరోసారి ప్రపంచానికి చూపించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలోని రామవరం మండలం వెదుర్పాక గ్రామం దేవిశ్రీ ప్రసాద్ స్వగ్రామం. ఆయన తండ్రి దివంగత రచయిత సత్యమూర్తి గారు పుట్టిన ఊరు కావడంతో డిఎస్పీ కుటుంబానికి ఈ గ్రామంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ తరచూ తన సొంత ఊరికి వెళ్లి గ్రామస్తులను కలుస్తూ అక్కడి పండుగలు, ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇటీవలే వెదుర్పాక గ్రామంలో ఎంతో వైభవం నిర్వహించిన పోలేరమ్మ అమ్మవారి జాతరకు డిఎస్పీ తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సెలబ్రిటీ అనే హోదా ఏమాత్రం చూపించకుండా ఒక సాధారణ వ్యక్తిలా గ్రామస్తులతో కలిసిమెలిసి జాతరలో సందడి చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక గర్రగా డాన్సెస్ తో కలిసి దేవిశ్రీ ప్రసాద్ వేసిన మాస్ స్టెప్పులు, ఆయన ఉత్సాహభరితమైన డాన్స్ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ హంగామాను మరింత స్పెషల్ గా మార్చింది ఎల్లమ్మ మూవీ టీం. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎల్లమ్మ. ప్రొడక్షన్ టీం వెదుర్పాక జాతరలో డిఎస్పీ చేసిన సందడిని బేస్ చేసుకొని ఒక స్పెషల్ వీడియోను రూపొందించింది. గతంలో విడుదలైన ఎల్లమ్మ అఫీషియల్ గ్లిమ్స్ లోని పవర్ఫుల్ జానపద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను ఉపయోగిస్తూ ఈ వీడియోను అద్భుతంగా ఎడిట్ చేశారు. ఈ వీడియోలో డిఎస్పీ వెదుర్పాక గ్రామానికి చేరుకోవడం, కోనసీమ పచ్చని ప్రకృతి అందాలు, పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం, స్థానిక కళాకారులతో కలిసి స్టెప్పులు వేయడం, దేవత వేషధారణలతో జాతరలో కనిపించిన అద్భుత కోలాహలం అన్నిటినీ ఎంతో గ్రాండ్ గా చూపించారు. డిఎస్పీ షోస్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ విలేజ్ జాతర అనే టైటిల్ తో ఈ వీడియోను యూట్యూబ్ లో విడుదల చేయగా దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇక మరోవైపు సంగీత దర్శకుడిగా దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ గారు ఇప్పుడు హీరోగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. గతేడాది సంచలన విజయాన్ని అందుకున్న బలగం చిత్రం దర్శకుడు వేణు ఈ ఎల్లమ్మ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కేవలం హీరోగా నటించడమే కాకుండా తన మార్క్ మ్యూజిక్ తో స్వయంగా సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ ఎల్లమ్మ అమ్మవారికి అంకితమైన ఒక గ్రామీణ గాయక బృందం చుట్టూ తిరుగుతూ వారి జీవితాల్లోని భావోద్వేగాలు, సవాళ్లు, అనుబంధాలను ఎంతో సహజంగా చూపించబోతుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక సొంతూరు జాతరలో డిఎస్పీ చూపించిన ఈ ఒరిజినల్ మాస్ స్పిరిట్ చూసిన తర్వాత ఎల్లమ్మ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.